వాద్యాన్ని కల్పించడానికి తండ్రి అయిన దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి ఆ అద్భుతమైన కుమారుని లోకాన్ని కల్పించి ఆయన ద్వారా సత్య సువార్తను మనకు అనుగ్రహించి ఆ సువార్త వలన మనకు రక్షణ కలిగిస్తూ ఉన్నాడు. దేవునికి మంచి కలిగిస్తున్న ఈ రక్షణ ఇప్పుడు ఎవరికి అవసరమైనది? అందరికీ కూడా అవసరమైనది. మనుషులందరికీ కూడా అవసరమైన ఈ రక్షణ బట్టి మనము దేవుని దగ్గర మన మనసు తెచ్చుతూ అనునిత్యము కూడా ఆయన రక్షణ మనకు ఏం చేస్తూ ఉంటుందంటే రక్షణ కల్పిస్తూ రోజు రోజు కూడా రక్షణ కల్పిస్తూ ఆ వాక్యం మనలో ఉంటే మన నోటి మాటలు జాగ్రత్తగా రక్షణ కలుగుతుందా లేదా? కలుగుతుంది. ఆ వాక్యం మనలో ఉంటే మన వినికిడి జాగ్రత్తగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగుతుంది. ఆ వాక్యం మనలో పనిచేసి మన నడవడి కూడా మనం రక్షిస్తూ ఉంటాం, కాపాడుతూ ఉంటాం. అందుకే దేవుడు చెప్తుంది ఏంటంటే నా మాటలు మీ హృదయమందు భద్రపరుచుకోనండి. ఎందుకు అని చెప్తున్నాడు? అవి మిమ్మల్ని కాపాడుతుంది. చెడు పళ్ళ కోసం మనం ఇంట్లో మనం బొమ్మలు తీసుకెట్టుకుంటాం. ఏంటి? చెడు వినొద్దని చెవులు మూసుకున్న బొమ్మ, చెడు చూడొద్దని కళ్ళు మూసుకున్న బొమ్మ, లేకపోతే చెడు మాట్లాడొద్దని నోటి మీద వేసుకున్న బొమ్మలు వచ్చి అక్కడ పెట్టుకున్నాం. లాభం ఏమన్నా ఉందా? లాభం ఉంది. అవి మనం చేయకోకుండా ఉంటే మనకు లాభం. దేవునికి మహిమ కలుగనక ఆ విధంగా మనం ఆ బొమ్మను చూసి అక్కడ పెట్టుకుని చేతిలో వాటిని పెట్టుకుని మనం కోసం వల్ల దానికి ప్రయోజనం లేదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది మనము చెడు మాట్లాడుకోకుండా, చెడు వినకోకుండా దేవుని యొక్క వాక్యం చక్కగా చెప్పి నువ్వు ఆ వృత్తిలో ఆలోచన చొప్పున నడవక, ఆ చెడు మాటలు చెప్పు నువ్వు నడవక, దేవుని మార్గంలో నడవటానికి దేవుడు అనంతుడైన దేవుడు తన అద్వితీయమైన ప్రేమతో ఆ రక్షణ సువార్తను లోకానికి అందించే దేవునికి మంచి కలుగును. దీన్ని విన్న ప్రతి మనిషి కూడా దాన్ని తన హృదయంలోకి తీసుకుంటూ దానిని అనుసరించడం మొదలు పెడితే ఆ వ్యక్తి బాగుపడతాడా? బాగుపడుకోకుండా ఉంటాడా? ఖచ్చితంగా బాగుపడతాడు. ఎవరైనా ఖచ్చితంగా బాగుపడతాడు. దేవునికి మహిమ కలుగును. కనుక ప్రేమ కలిగిన దేవుడు మన జీవితాన్ని ఆదరిస్తూ పోషిస్తూ వస్తూ దేవుని ప్రేమలో మనము వర్ధిల్లుట. దేవునికి మహిమ కలుగును. వర్ధిల్లుట అనంగాల్ని వెంటనే ఆలోచన పోయింది. అది వర్ధిల్లుట అనంగానే ఏదో ఆలోచనలకు వెళ్ళిపోతాం. అది కాదు. దేవుని వాక్యం చేతగా నుంచి వస్తాం. దేవుని వాక్యం చేతగా చేస్తాం. వాక్యం ద్వారా నీ హృదయం పరిశుద్ధం అవుతుందా? వాక్యం ద్వారా నీ నడవడి పరిశుద్ధం అవుతుందా? నీ మాట పరిశుద్ధం అవుతుందా? నీ క్రియలు పరిశుద్ధం అవుతుందా? నీ పరిశుద్ధం అవుతుంటే అప్పుడు నువ్వు దేవుని ప్రేమలో వర్ధిల్లు. దేవునికి మహిమ కలుగును. అప్పుడు దేవుని అందు నువ్వు శాసించబడుతున్నా. దేవుని ప్రేమలో వర్ధిల్లు. దేవునికి మహిమ కలుగును. సత్యానికి వేరే మనము బ్రతకలేము. సత్యానికి అనుకూలంగా సత్యముతో అంటుకట్టబడినప్పుడు మనం ఫలించే వారు. సత్యానికి వేరే మనమేమి చేయలేని వారు. సో అదే ప్రేమను మనం తీసుకుంటే ఆ ప్రేమలో వర్ధిల్లటానికి శరీరం ఏం చేస్తుంది? శరీరపు ఆలోచన చెప్తూ ఉంటాం. ఈ శరీరపు ఆలోచన వల్ల మనిషికి ఏం జరుగుతుందంటే పరిశుభ్రత వస్తుందా అంటే కనుక ప్రేమ కలిగిన దేవుడు మన యందు తన ప్రేమతో తన బిడ్డలంగా మనల్ని పెంచుతూ ఆయన మనతో మాట్లాడతాడు. విశ్వాసముతో మనం బ్రతకడానికి చెప్తూ అంటారు. ఆయన ప్రేమ మారని ప్రేమ, మరువని ప్రేమ, విడువని ప్రేమ. ఆ ప్రేమ చేత మనం బ్రతకటానికి మళ్ళా చెప్తూ ఉంటాడు. ఆ ప్రేమతో మనం బ్రతకటానికి ఆయన పరమను విడిచి భూలోకానికి ఏ విధంగా వచ్చాడంటే పరిశుద్ధుడిగా వచ్చాడు. భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన లోకం ఏమన్నా మారిందా? పరిశుద్ధత ఏమన్నా పోగొట్టుకున్నట్టు మనం ఎక్కడ చూస్తూ ఉన్నామా? తీర్పు తెచ్చిన ఆ న్యాయాధిపతులు చెప్తున్నా
వీళ్ళు ఏ దోషము లేదు. పరిశుద్ధత పరిశుద్ధత మనుషుల మధ్యన తిరిగాడు. మనుషుల అలవాట్లు ఏమన్నా తాగే అలవాట్లు, లేకపోతే చెడ్డ మాటలు మాట్లాడే అలవాట్లు, ఏ దోషము కానరాట్లేదు అని చెప్పేసి తీర్పు తెచ్చిన ప్రభుత్వం మరి ఈ విధంగా చెప్తున్నాం. దేవుడైన దేవుని దగ్గర మనం జాగ్రత్తగా బ్రతకాలి. ఆయన వచ్చిన దేని కొరకంటే మన బ్రతుకును పరిశుద్ధపరచాలి. ఆ పరిశుద్ధత మనకు ఎట్లా కలిగిద్దంటే ఈ రక్షణ సువార్త ద్వారా, ఈ రక్షణ సువార్తను నువ్వు తెలుసుకుని ఆ రక్షణ సువార్తకు నువ్వు నిలబడుతూ జీవితం పరిశుద్ధపరచబడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క లేఖనాలు మనం చూస్తూ ఉంటే దేవుని యొక్క వార్తలు తెలిసినట్టు అంటాడు. దేవుని మందిరానికి అనుకూలత ఎన్నటికీ కూడా ఏ దినాలకైనా ఆయన మందిరానికి అనుకూలత పరిశుద్ధత. ఆ మందిరంగా ఎవరిని చెప్తూ ఉన్నాడు దేవుడు? మన హృదయం. ఈ హృదయం ఇప్పుడు మరి ఏది అనుకున్న దేవుడికి పరిశుద్ధత, దేవునికి తనటికి దేవుని మందిరానికి పరిశుద్ధత అనుకూలత, దేవునికి మంచి కలుగుతుంది. దూరంగా చిన్న పిల్లతో ఏం చెప్తూ ఉంటారు? ఇంట్లో కథలు చెప్పి చక్కగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా అంతకంటే భాగ్యంగా దేవుడు మనకు బోధిస్తున్నాడు. దేవుడికి మనకు కలుగున్నాడు. అందుకని మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ప్రేమ యందు ఫలించిన, ఆయన ప్రేమ యందు వద్దులే మన జీవితం. ఏ ఆలోచన కలిగి మనం వద్దులని అంటే దైవికమైన ఆలోచన కలిగి దేవునికి మనకు కలుగునగా. దైవికమైన ఆలోచన మన జీవితంలో లేకపోతే ఆ జీవితాన్ని ఏమంటున్నాడంటే, ఆ ఆలోచన లేని జీవితాన్ని ఏమంటున్నాడంటే అది మరణపు మార్గం. నోటికి మాటలు బట్టి వచ్చిన రావాల మాత్రం అత్యంతంగా తెలుసుకోవాలి. వారి యొక్క మనసు మరణాన్ని తీసుకెళ్తుంది, ఆత్మానుసారమైన మనసు జీవాన్ని తీసుకెళ్తుంది. కనుక దైవికమైన ఆలోచన, దైవికమైన మనసును కలిగి ఉంటే జీవానికి పోతాం, జీవంలో ప్రవేశిస్తాం, దేవునికి మహిమ కలగల. దేవుని యొక్క వాక్యం ధారాళంగా మనకు అందిస్తూ ఉంటే ఆ వాక్యాన్ని శరీరానికి అన్వయిస్తుంది. శారీరక మనసుతో మనం బ్రతుకుతున్నామా, ఆ మనసు ఎక్కడ తీసుకెళ్ళిపోతుందంటే మరణంలో ఉంటాయి. రక్షించడానికి వచ్చింది దేవుని ప్రేమ, మరణంలోంచి దాటించడానికి వచ్చింది దేవుని ప్రేమ. దేవునికి మహిమ కలుగునగా. ఆ ప్రేమ కలిగిన దేవుడు మన జీవితాన్ని, మన యొక్క ఆత్మీయమైన జీవితాన్ని ఇది చేస్తూ ఆ ఆత్మీయమైన స్థితిలో మన బ్రతుకుతూ ఈ ఆత్మీయమైన స్థితిని మనం కలిగి ఉన్నప్పుడు ఎదుటి వారికి మాదిరికరంగా, తోటి వారికి మాదిరికరంగా. ఎప్పుడు మన జీవితాన్ని బట్టి ఒక వ్యక్తి రక్షించబడి, ఎప్పుడు మన జీవితాన్ని బట్టి మరొక వ్యక్తి దేవుని దగ్గరకు చేరుకునేది అంటే దేవుని యొక్క వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటుంది. ఆ ఆత్మానుసారంగా మనం జీవించినప్పుడు ఒక వ్యక్తికి మనం మాదిరి కష్టం. ఆ ఆత్మానుసారంగా జీవించలేదనుకో ఇంకొక వ్యక్తిని కూడా, ఒకవేళ మన వెంటబడి ఇంకొక వ్యక్తి వచ్చినా ఆ వ్యక్తిని మనం ఏం చేస్తూ ఉంటాం? శారీరక మనసుతో తీసుకుని మరణంలోకి నడిపేది. కనుక ఇప్పుడు ఈ ఆత్మకు ఉత్తరవాదులు ఎవరు? నువ్వు శారీరకమైన మనసుతో వచ్చు, శారీరకమైన మనసుతో ఆలోచిస్తున్నావు, ఆలోచించి శరీరానికి అన్వయించి ఆ రీతిలో బ్రతుకుతూ ఉంటున్నావు. నీ బ్రతుకు ద్వారా మరొకరు ఏమవుతున్నారంటే వారికి నువ్వు ఉత్తరవాడు. అందుకే దేవుని వాక్యం ఎప్పుడు కూడా పరిశుద్ధమైన ఆత్మతో మనం ఆలోచించే వారు. దేవుని మాటలను పరిశుద్ధత కలిగి మనం ఆయన దగ్గర ఆయన మాటలు వింటూ హృదయాన్ని పరిశుద్ధపరుచుకుంటూ జాగ్రత్త పడేవారంగా మనం దేవుని మహిమ కలుగుతారు. మంచి దేవుడు అందరికీ ఉపకారం, అందరికీ ఉపకారైన దేవుడు అందరికీ ఉపకారం చేస్తాడా? కొందరికి చేయాలి. అందరికీ ఉపకారం చేసే దేవుడు
ఈ రక్షణ సువార్త మనకు అందించారు. దేవుడికి మహిమ కలుగునగాక. కుమారుడు పంపించి నా తండ్రి నన్ను సువార్తను ప్రకటించడానికి ఆ సువార్తను ప్రకటించడానికి పంపించిన వాడి ద్వారా అందరికీ కూడా ఏం కలగాలి? మేలు కలగాలి, ఉపకారం కలగాలి. కొందరికీ మేలు కలిగింది, కొందరికీ ఉపకారం కలిగిందంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? చెప్పిన మాట ప్రకారం ఆయన చేసి, చెప్పిన మాట ప్రకారం ఆయన చేసి లేదు అంశాలకు కూడా అడుగులు కాదు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చడానికి, మాట ఇచ్చి నెరవేర్చడానికి, అందరికీ మేలు చేసేది, అందరికీ ఉపకారం చేసేది. అయితే మరి కొందరు ఎందుకు రక్షణ పొందుతున్నారు? కొందరు ఎందుకు రక్షించబడుతున్నారు? ఇది ముఖ్యంగా చెప్పింది జ్ఞాపకం చేసి మనసు ఎందుకే వాక్యం అంటుంది, మనసును జాగ్రత్తగా పట్టుకో, మనసును జాగ్రత్తగా పట్టుకో. మనసు ఎక్కడికి పోయిందంటే శరీర కోరికల వైపు, ఆత్మ ఎక్కడికి పోయిందంటే పరిశుద్ధ వైపు. దేవునికి మహిమ కలుగునగాక. కనుక దేవుని పిల్లలంగా ఆయన కృప వెంట కృపతో మనం బ్రతకడానికి జ్ఞాపకం చేస్తాం. దేవుని చేత వృద్ధి పొందేవారిగా దేవుని ప్రేమ ఎటువంటిదో జ్ఞాపకం చేస్తారు. ఆయన ప్రేమ అలా చేస్తారు. ఆ ప్రేమ విడువదు, ఎడబాయదు. ఆ ప్రేమ ఎల్లకాలం ఆ ప్రేమ చేత నాకు పరిస్థితి. ఆ ప్రేమ కలిగిన దేవుడు పరిస్థితులు ఇస్తారు. అది దేవునికే సాధ్యం, మనుషులకే సాధ్యం. వాళ్ళకి ఇంటూ ఉన్నప్పుడు నేను పరిస్థితి, వాళ్ళకి ఇంటూ ఉన్నప్పుడు చెడు ఆలోచన విడిచిపెట్టుగా, వాకి ఉంటూ ఉన్నప్పుడు అడ్డపూతులనుగా విడిచిపెట్టుగా, వాకి ఉంటూ ఉన్నప్పుడు మనసు వేరుగా ఉండాలి విడిచిపెట్టుగా. అవేమి జరగకుండా ఉంటుంది, అది మనలోనే ఉంటుంది. మన వాక్యాన్ని ఏ ప్రయోజనం మనకు, ఏ ఉపయోగం మనకు లేదు. చెప్తున్నాడు ఆయన శక్తి, ఆయన నామాన్నే సూచించేటట్లుగా, ఆయన నామాన్ని సూచించేటట్లుగా ఆయన చేయగలిగిన దేవుడు. అందుకే చెప్తూ వచ్చాడు, నేను దేవుణ్ణి, దేవునికి మహిమ కలగన. ఆ ఘనమైన దేవుని దగ్గర రోజున చక్కటి వాక్యాన్ని మనం వినటానికి, మన వినికిని జీవించి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆ దేవుని యొక్క లేఖనాలు బట్టి దేవునిగా ఈ విషయాలని జ్ఞాపకం చేసిన గనుడైన దేవుని దగ్గర మనం తిరుగుతూ ఉంటే ఆ దేవుడే మనకు సహాయపడుతుంది. వాక్యాన్ని మీరు ఏ విధంగా నీలో తీసుకోవాలో నేర్పిస్తున్నారు. దేవుడు మహిమ కలుగునగా. వాక్యాన్ని నువ్వు ఏ విధంగా అనుసరించాలో ఆయన నేర్పిస్తున్నారు. దేవుడు మహిమ కలుగుతారు. వాక్యం దగ్గరికి మనం వచ్చాం అంటే దేవుని యొక్క మాట దగ్గరికి మనం వచ్చిన మనము ఆ మాటను వింటూ ఉండగా దేవుని మాట చాలా సార్లు చెప్పుకోవచ్చు. పవిత్రమైన మాట, పవిత్రమైన మాట వింటూ ఉండగా నువ్వు ఆలోచించే శబ్దం ఎటువంటి శబ్దం అని నువ్వు తెలుసుకోవాలి. పవిత్రమైంది, పవిత్రమైంది. నువ్వు ఆలోచించే శబ్దం సత్యమైంది. దేవునికి మహిమ కలుగునగాక. కనుక ఈ నోట్లో చెప్పే శబ్దాన్ని నువ్వు వింటూ ఉంది. అదే ఒక మాట, అదే ఒక వాక్యం. ఆ వాక్యాన్ని వింటూ ఉంది. నీవేది ఎటువంటి పరిశుద్ధం, దేవునికి మహిమ కలుగునగాక. పరిశుద్ధమైంది కనుక దేవుడు చెప్తున్న తన వాక్యం చేత నేను పరిశుద్ధమైంది కనుక వీరును పరిశుద్ధముగా ఉంది. మాట్లాడే దేవుడు పరిశుద్ధుడు, దేవుని మాట పరిశుద్ధత. కనుక వింటున్న మీరు పరిశుద్ధులు అవ్వండి. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవునికి మహిమ కలిగింది. ఆ ఘనత ఆయనకి చెందలేదా దేవుని కృపను మనకు విస్తరింపజేస్తూ చేస్తాం. ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలి. ఇవన్నీ మనకు తెలియక ఏమవుతూ ఉందో, లోకం ఎదిపోతూ ఉందో, ప్రజల పరిస్థితులు ఏమవుతూ ఉందో ఆయన ఎరుగున్నాడు కనుక సుఖంగా సుందరంగా చెప్తూ ఉన్నాడు. దేవుడికి మంచి కలగకుండా దూరంగా ఆయన మనకు జ్ఞాపకం చేస్తుంది. వాక్యంలో రోజు అనే ఒక చిన్న ఉంది. ఆమె
పేతురు కొరకు విశ్వాసముతో అత్యాశతో సంఘం ప్రార్థన చేస్తుంది. పేతురు సరసాల్లో వేయబడుతూ ఉన్నప్పుడు సరసాల్లో వేయబడిన ఈ వ్యక్తి కొరకు సంఘం అంతా కూడా ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తూ పేతురుని బంధకాల నుంచి విడిపించే ప్రార్థన చేస్తూ ఉంటారు. సంఘం దగ్గర కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం చేయడానికి దేవుడు మనకు మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథాలు చేద్దాం. అపోస్తలుల కార్యం అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయం అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుదాం. ఒక్క నిమిషం ఆ 5 వచనాలు కూడా చదువుదాం. ఎందుకు కష్టపడ్డాడు ఏంటో. అదే కాలం అతనికి కావాలి దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు చేతున్న సరసాల్లో వేసాక యేసుడు ఒక సువార్తికుడు. దేవునికి మహిమ కలుగుతుంది. అయితే దేవుని నామ మహిమార్థంగా పనిచేస్తూ ఉన్నది. పనిచేస్తున్న వ్యక్తిని బంధించు 4 ఎదుర్టైముల సైనికులను అతనిని అప్పగించి కావలిగా వారిని ఉంచారంట. వస్తున్న ఫుట్ నోట్ లో ఎవరో రాయబడుతుంది. 14 మందిని చుట్టూ కావలిగా ఉంచారంట. ఉంచిన ఈ వ్యక్తి ఇప్పుడు ఆ త్వరలో నుంచి 14 మందిని దర్శించుకుని బయటకు రావాలి. సంఘం యొక్క ఆశ కూడా చాలా గొప్పగా ఉంది. దేవునికి మహిమ కలుగును. ఒక వ్యక్తిని దర్శించుకొని రావటం అనేది కష్టం. ఇప్పుడు 14 మంది ప్రజల్ని దర్శించుకుని బయటకు రావాలని చెప్పేసి సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. ఎవరికి అంటే దేవుము కలిగిన దేవునికి మహిమ కలగలగాక. ఆ దేవునికి ప్రార్థన చేస్తూ దీన్ని చేస్తున్న కార్యంతో దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడి చరకాలలో పేతురు చెరసాల్లో ఉంచబడును. సంఘం అయితే అతని కొరకు అత్యవసక్తితో దేవునికి ప్రార్థన చేస్తుండను. పేరుడు అతన్ని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలకు బంధించబడి 2 సైనికుల మధ్య నిద్రించను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల్లో కాసుకుంటూ ఉండేది. 2 సైనికుల మధ్య వీరు పడుకున్నాడంట. ఎక్కడ పడుకున్నాడు? దేవునికి మహిమ కలుగును. ఏం చేస్తున్నాడు? చెరసాల్లో నిద్రపోతున్నాడు. గొప్ప దేవుడు, గొప్ప కార్యం. అసలు చెరసాల్లో నిద్రట్లో వస్తుంది. ఇద్దరు ఉన్నారంట. అటు ఇటు వాళ్ళ మధ్యన పోతూ చక్కగా నిద్రపోతూ ఉన్నారు. దేవుని కార్యాలు ఎట్లా ఉంటాయో మనకు వివరించడానికి చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును.
సంఘం ప్రార్థన చేస్తుంది. వీళ్ళకు ఈయన దేవుడు దేవుడికి మహిమ కలగాలి. నిద్రపోతున్నాం. తలుపుల దగ్గర కావులు వారు ఉన్నారు. దేవుడికి మహిమ కలగలగాలి. కావులు వారు ఆ కావులు వారిని చూశారంటే తర్వాత ఏడు వచ్చింది. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచాను. అతను గదిలో వెలుగు ప్రకాశించను. దూత చేతులు చక్కని తట్టి త్వరగా మిమ్మల్ని చెప్పి అతన్ని లేపగా సంఖ్యలు అతని చేతుల నుంచి కూడిపడను. దేవునికి మహిమ కలుగునదాకా మహిమోన్నతులకు మన జీవితాన్ని బ్రతికించడానికి చెప్పు, మన జీవితాన్ని బలపరచడానికి చెప్పు. ఎవరు విధంగా ఏ కార్యమును ఏ సువార్తను ప్రకటిస్తూ ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నాడో వ్యక్తుల గురించి కూడా కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం చేస్తుంది. సరస్సాల్లో కొడుకున్నాడు. పరిశుద్ధ దేవుడు నాకున్నాడు. ఉంటుందండి ఏముంది? పరిశుద్ధ దేవుడు నాకున్నాడు. ధైర్యం దేవుడికి మహిమ కలగనడు. తీసుకెళ్ళి బంధించి వేసేసారా? వేసిన తర్వాత ఇప్పుడు నేను బయటకు ఎట్లా పోవాలి? మనమైతే ఎన్ని ఆలోచన చేస్తూ ఉంటాము. ఎందుకని? దేవుడు ఉన్నాడనేది మనసుకు రాదు కాబట్టి ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం. దేవుడు ఉన్నాడు అనేది మనకు చక్కది కాబట్టి మనసు నుండి ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఒక వ్యక్తి నమ్మకాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి నమ్మకాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఆ వ్యక్తి పట్ల తన కృపను వెల్లడి చేసే దేవుడు. దేవునికి మహిమ కలగలగాలి. నమ్మకమైన దేవుని పనిని నేను చేస్తూ ఉన్నాను. నమ్మకమైన దేవుడు నా పక్షాన ఉన్నాడు. ధైర్యంతో నిద్రపోతూ దేవునికి మహిమ కలుగునగాలి. నిద్రపోతున్న వ్యక్తికి ఈ పక్కన ఒక సైనికుడు, ఆ పక్కన ఒక సైనికుడు ఉన్నాడంట. తలుపుల వేసేసారు. తలుపుల దగ్గర కావలి వారు. అయితే ఆ నిద్ర పట్టిన సమయంలో ఏం జరుగుతూ వచ్చింది? ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచను. అతనికను గదిలో అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించను. దేవునికి మహిమ కలగాలి. ఇక్కడ ఎవరున్నారు? సైనికులు ఉన్నారు. అయితే నిద్రపోతున్న ఈ వ్యక్తి మాత్రమే చూస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలగాలి. ఇక్కడ ఎవరున్నదో ఈ వ్యక్తి మాత్రమే చూస్తున్నారు. ఆ వ్యక్తి కనబడుతుంది. దేవదూత ఆయన దగ్గరకు వచ్చిందంట. అనున్న గదిలో వెలుగు ప్రకాశించిందంట. దేవునికి మహిమ కలుగునగాక. మంచి దేవుడిగా ఆయన యొక్క వెలుగు మన మీద ప్రకాశించినట్టుగానే మనల్ని జ్ఞాపకం చేసుకుని మనతో మాట్లాడుతున్నాం. దేవునికి మహిమ కలుగునగాక. ప్రేమ కలిగిన దేవుడు చెప్పే మాట ఏంటంటే, మనము ఒంటరి కాదు, మనసు ఆయన ఉన్నాడు. నేనున్నానని నువ్వు మర్చిపోతే నేను ఏమంటది? అధైర్యం అంట. ధైర్యం ఉండదు. తిరుగుతనము అధైర్యము ఇవన్నీ ఎక్కడ తీసుకుపోతాయి? దేవునికి దూరంగా తీసుకెళ్ళిపోతాయి. మహిమ కలిగిన దేవుడిగా చెప్తున్నాడు. ఈ మహిమ కలిగిన దేవుని దగ్గర చేతులు నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాడు. నమ్మకంగా పనిచేసే వ్యక్తి ఎవరు నమ్మకుని పనిచేస్తున్నాడు? ఈ పని నమ్మదగిన దేవుణ్ణి నమ్ముకుని పనిచేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ రోజు మనతో కూడా చెప్తాం, దేవుని మీద ఆధారపడి మన బతుకు ఎప్పుడు కూడా దేవుడు నమ్మదగిన వాడు అని మనం మనసు ఆయన నిలబెట్టుకుంటే, నమ్మదగిన వాడు ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఏ నాడు కూడా విడిచిపెట్టిన దేవుడు మన నమ్మకత్వాన్ని చూస్తున్నాడని ఖచ్చితంగా మనం గుర్తుపెట్టు. మనకి ఇప్పుడు ఏదో 10,000 రూపాయలు అవసరమయ్యా వెంటనే దేవాని మనసు మనలోకి రాకుండా మన మనసు ఎక్కడ జరిగింది? మనుషుల మీదకి వెళ్ళింది. దేవుని యొక్క వాక్యం అంటుంది, మనుషుల సహాయం వ్యర్థము. లేదు, మన మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నారు. యుద్ధానికి వచ్చే వాళ్ళ కోసం ఇప్పుడు రాజులందరూ ఏం చేస్తూ వచ్చారు? మా మీదకి వాళ్ళు యుద్ధానికి వస్తున్నారు కాబట్టి పక్క దేశపు రాజుల దగ్గరికి వెళ్ళి మీరు మాకు సహాయం చేయండి.
వాళ్ళు నమ్ముకున్నా. దేవుని యొక్క వాక్యం అంటుంది, రాజులను నమ్ముట కంటే, అధికారులను నమ్ముకున్నట కంటే యెహోవాను నమ్ముకున్నట మేలు. దేవునికి మహిమ కలుగునట. శత్రువుల నుంచి ఆయన మనకు జయాన్ని అనుగ్రహిస్తాడు. శత్రువులు జయించినట్లుగా సహాయం ఆయన చేస్తాడు. కనుక దేవుని యొక్క వాక్యంలో మనం జయ జీవితాన్ని పొందుతూ జయించే వారిగా మనం బ్రతుకుతూ ఆయన ప్రేమ నందు ఫలించే వారిగా, ఆయన ప్రేమ నందు వృద్ధి చెందే వారిగా పేతురు నమ్మదగిన దేవుని సువార్తను ప్రకటిస్తూ నేను చెప్పేది సత్యము అని ఆయన గుండె నిండా ధైర్యం. ఆ ధైర్యం ఏం చేస్తూ ఉంది? నాయకుల దగ్గరికి వెళ్ళి ప్రకటించాను. ఆ ధైర్యం ఏం చేస్తూ ఉంది? అధికారుల దగ్గరికి వెళ్ళి ప్రకటించాను. ఇప్పుడు ఈయన వంతు చెప్పటం చెబుతూ ఉన్నారు. వింటే రక్షించబడదు, ఇంకే రక్షించబడదు. వినలేదు ధృవీకరించేదానికి దేవుని యొక్క వాక్యం అంటాను. నా మాట ఇందరు చెప్తూ వచ్చారు. ఈ శబ్దం ఏంటంటే ఆయన మాట. ఆయన మాట ఏమంటే పరిస్థితి. దాన్ని ఎవరైతే తిరస్కరిస్తున్నాడో వాడిని మీరు తిరస్కరి. కనుక ఆయనలో ధైర్యంతో నిండి ఉన్న వ్యక్తి ఈ ధైర్యాన్ని బట్టి నన్ను నమ్ముకునే ఉన్నాడు. ఎక్కడున్నాడు? సరసాల్లో. తన నమ్మకం అంతా ఎక్కడుంది? నా కోసం సంఘం ప్రార్థన చేసింది, నా కోసం మా వాళ్ళంతా అక్కడ కూర్చుని ప్రార్థన చేస్తూ ఉంటారు అని ఆయన నమ్ముకున్నాడంటే దేవుని యొక్క లేఖనాలు చెప్తూ ఉన్నాయి. నమ్మదగిన దేవుని నువ్వు నమ్ముకుంటే సహాయం ఆయన వలననే కలుగును. దేవునికి పంట కలగనగా ఆయన వలన కలిగే సహాయం కొరకు ఇప్పుడు కనిపెడుతూ కూర్చున్నాడా? కలిగే సహాయం కొరకు నిద్రపోతూ ఉన్నాడు. దేవుని యొక్క లేఖనాలు చెప్తూ నిద్రపోతున్నా మేలుకొని ఉన్నా ఆయన మన పక్షము వెళ్తాడు. దేవునికి మహిమ కలుగనగా లేఖనాల్లో మనం చూసినప్పుడు మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ దేవునికి మహిమ కలుగునగాక. మనము మేలుకొని ఉన్నాను, నిద్రపోతున్నాను, తనతో కూడా జీవించు నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొందను. ఇప్పుడు యేసు ప్రభుల వాడు ఎందుకు మృతి పొందాడు అర్థమైంది. ఎందుకు తను తాను అర్పించుకున్నాడు అర్థమైంది. వాక్యంలో రాయబడుతుంది, మనము మేలుకొని ఉన్నా, నిద్రపోతున్నాను, తనతో కూడా జీవించు నిమిత్తం మన ఆయనతో పాటు జీవింప చేయడానికి ఆయన మన కొరకు మరణం పొందాడు. మన కొరకు మరణం పొందాడు. ఈ సత్యవార్తని పేతురు ప్రకటిస్తూ, ఈ సత్యవార్తని పేతురు ప్రకటిస్తున్న ఈ మాటల్ని ఆయన మనసులో ఏం చేస్తూ ఉన్నాయంటే ధైర్యం, మనసుకు నెమ్మది, కష్టాలు అయిపోయింది, ఇంకోటి అయిపోయింది, సుఖంగా నిద్రపోతున్నా ఈ వ్యక్తి దగ్గరకు దోష వచ్చినట్టుగా లేఖనాలు చూస్తున్నాం. దోష వచ్చినంత వెలుగు ప్రకాశించింది. దేవునికి మహిమ కలుగుతుంది. ప్రకాశించిన ఈ వెలుగు ద్వారా దోష పేతురు ప్రక్కను తట్టి త్వరగా లేమని చెప్పి అతన్ని లేపగా సంఖ్యలో అక్కడ చేతుల నుండి 3 పడము. దేవునికి మహిమ కలుగనగా. నమ్ముకున్న దేవుడు బలవంతుడైన దేవుడు, దేవునికి మహిమ కలుగనగా. శక్తివంతుడైన దేవుడు ఆయన మాటతో ఆజ్ఞాపించి దోషను పంపించాడు. ఆ మాటకున్న బలముతో, ఆ మాట శక్తితో ఇప్పుడు దోష వచ్చంట చేతి నూనె చచ్చింది. కష్టంగా ఏం జరిగింది? చేతులకి వేసిన సంఖ్యలు కాస్త ఊడికి. దేవునికి దేవుని మార్గం సులువైన మాట. ఆ మాటలు మన హృదయంలో నాటబడితే అది సులువుగా మనల్ని తీస్తుంది. దేవునికి మహిమ కలుగునగా. ఆ కాళ్ళు మనం ఎత్తుకుంటే అది తేలిక మనం నడుస్తుంది. దేవునికి మహిమ కలుగుతుంది.
అవేమి మనకు చేత కాదు, కానీ మనం దేవుని పిల్లలమని చెప్పుకుంటాం. అవేమి చేతగా, అవి చేతనయ్యేటట్లుగా జ్ఞానం ఇచ్చి దేవుడు నేర్పిస్తున్నాడు. దేవునికి మహిమలు వచ్చి చేతులు తట్టిన సంఖ్యలు మీద తట్టిన తట్టి చేతులు తట్టిన దేవునికి మహిమ. చేతులను ఎప్పుడైతే తట్టిందో తాకిందో వెంటనే చేతుల నుండి ఆ సంఖ్యలు కాస్త ఊడిపోతూ వచ్చిందని. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తోడుకొనమనెను. అతడు అలాగే చేసిన తర్వాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేవంగానే దూతకు చెప్తుందంట, నువ్వు నడుము కట్టుకో, నీ చెప్పులు తొడుక్కో, ఇప్పుడు నీ పై వస్త్రాన్ని వేసుకొని నా వెంట రమ్మని అతనితో చెప్పాను. దేవునికి మహిమ కలుగునగాక. మహిమ కలిగిన దేవుడు మళ్ళా మన జీవితాన్ని ఆదరిస్తూ వస్తూ ఉంటాడు. ఇప్పుడు పేతురు ఏం కలిగి ఉన్నాడంటే దేవుని యొక్క లేఖనాల్లో నడుము కట్టుకోమంటే నడుము కట్టుకునేటట్లుగా మన మనసును నిర్భరం చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. నడుము కట్టుకోమన్నాడు. తలుపులు ఎదురు కలిసి ఎవరున్నారు? కావలి వారు ఉన్నారు. ఈ పక్కన ఎవరున్నారు? సైనికులు ఉన్నారు. దేవుని వెంట నడవటానికి, దేవునితో సాగి వెళ్ళటానికి నడుము కట్టుకునే వారిగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునగా. నడుము కట్టుకోవటం వాళ్ళు తెచ్చి నడుము కట్టుకోవటం కాదు, లేక ఒక బెల్ట్ తెచ్చుకున్నాడు కట్టుకోవటం. నడుము కట్టుకోవటాలగా నీ మనసును నిర్భరం చేసుకోవటం, ధైర్యముతో ఉంచుకోవటం. దేవునికి మహిమ కలుగునగా. ఆ విధంగా నడుము కట్టుకుని ఇక తర్వాత ఏమన్నాడు? చెప్పులు తొడుక్కొనము. నడుము కట్టుకుని చెప్పులను తొడుక్కొనమనెను. అతను అలాగే చేసిన తర్వాత నీ పై వస్త్రము వేసుకొని నా వెంబడి రా. దేవుడికి మహిమ కలుగుతాడు. చెప్పులు సువార్త ప్రకటన. ఈ సువార్త వలనైనా సిద్ధమాసన జోడును ఇప్పుడు చేతులు తొడుక్కోవాలి. దూత ఆయనకు కనపడుతుంది, ఏరుకులకు కనపడుతుంది. కనబడుతూ ఆ ఏరుకులకు కనబడితే దూత నా చేయబట్టుకొని తీసుకెళ్ళింది అని చెప్పొచ్చు. కానీ ఆయనకు కనబడుతుంది, ఏరుకులకు కనపడుతుంది. ఇప్పుడు ఈ కనబడని ఏరుకులకు కనబడని ఆ దూతతో చేతులు బయటికి వెళ్ళాలి అంటే చేతులకు ఏముండాలి? నడుము కట్టుకునేటట్లుగా మనసు సిద్ధమో. దేవునికి మహిమ కలుగునగా. సువార్త నా సంఖ్యలను పెంచివేసింది, నా బంధకాలను నన్ను విడిపించి ఆ సువార్త ప్రార్థిస్తున్నాను. సువార్త నన్ను బయటికి తీసుకెళ్ళి ఈ పెద్ద మనసును జోడు చేతులు పని. దేవునికి మహిమ కలుగునగా. లోకమా నువ్వు ఎక్కడున్నా, లోకమా నువ్వు ఏ స్థలంలో ఉన్నావు, ఏ సంఖ్యలలో ఉన్నావు, అయ్యా ప్రేమ కలిగింది. ఆయన ప్రేమ చేత మనం మేలు పొందటానికి, మనం క్షేమాన్ని పొందటానికి దేవుడు మనం జ్ఞాపకం చేసుకుని లోకమనే ధర్మం, లోకమనే బంధకాన్ని విడుదల జ్ఞాపకం చేసుకుని చెప్తూ నువ్వు దేవునితో కొనసాగాలి, దేవునితో కొనసాగాలి, దేవుని యొక్క వాక్యం చేస్తాం. దూతను పంపిస్తాం. ఆ దూత చేతుల్ని తట్టి చేతుల్ని పురుకొల్పి ఈరోజు నీ ఆత్మను తడుతూ ఉన్నాడు దేవుడు. నీ ఆత్మను పురుకొల్పుతూ ఉన్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు దేవుడు. నడుము కట్టుకో, నీ చెప్పులు చూడు, ఆయనతో సాగివాలి. దేవునికి మహిమ కలుగున. పరిశుద్ధుడైన ఆయనతో సాగివాలి.
దేవుడికి మహిమ కలుగును. ఆయనతో వెళ్ళాలంటే ఇప్పుడు ఏముండాలి? సంపూర్ణమైన మనసు ఉండాలి. ఆయనతో వెళ్ళాలంటే సువార్తని కాదా, దేవుని రక్షణ సువార్తని కాదా, అది తొడుక్కున్న బయలు. ఇంకా చెప్తాం, చెప్పులు తొడుక్కును. అతడు అలాగే చేసిన తర్వాత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతను చెప్పాను. దేవుడికి మహిమ కలుగును గాక. నీ వస్త్రము పైన వేసు. ఇప్పటి వరకు కూడా ధీరుడిగా, ఇప్పటి వరకు కూడా మనుషులు వార్త ప్రకటిస్తూ ఉంటే నన్ను హేళన చేస్తున్నా, నన్ను అపహాస్యం చేస్తూ ఉన్నా, ఎన్ని రకాలుగా మాట్లాడుతూ ఉన్నాను. ఏ వస్త్రాన్ని ధరించాడు? దీన మనసు అనే వస్త్రం. ఏ వస్త్రాన్ని ధరించాడు? ప్రేమనే వస్త్రం. ఏ వస్త్రాన్ని ధరించాడంటే రక్షణ అనే వస్త్రం. ఈ వస్త్రాన్ని వేసుకున్నా అట్లా దేవునికి మహిమ కలుగును. మంచి దేవుడిగా, ఆయన పోషకుడిగా పోషిస్తూ ఉన్నాడు. వాక్యంతో ఆ గనుడైన దేవుని దగ్గర బాగుగా బ్రతకడం, ఇక్కడ దోట వెంట వెళ్ళటానికి నీ వస్త్రాన్ని పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతని చోటు చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి ఆ దోట వెంబడి వెళ్ళి దోట వలన జరిగినది నిజముగా ఇది జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచను. అయితే బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏం చేస్తున్నాడంట? ఈ దర్శనంలో జరిగిన నిజం కాదనుకుంటా అనుగుడు మావతి వెలుపలికి వచ్చి దేవునికి మహిమ కలుగుతాడు. ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడో వెలుపలికి వచ్చి వెలుపలికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఏమనుకున్నాడంటే దోత వెంబడి వెళ్ళి దోత వల్ల జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచింది. మొదటి కావాలని రెండవ కావాలని దాటి పట్టణంలోకి పోవు ఇనుప గౌరి వద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెలుసుకున్నాను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దోత అతన్ని తీసుకుపోయాను. దేవునికి అని దేవుని యొక్క వాక్యం విలువైన వాక్యం. ఈ విలువైన వాక్యాన్ని మన హృదయానికి వర్తించుకున్నట్లుగా, మన హృదయంలో వాసుకున్నట్లుగా అని చెప్పి ఇప్పుడు బయటకు వచ్చిన వ్యక్తి ఇది దర్శనం. బయటకు వచ్చిన వ్యక్తి దీని చూసి ఏమనుకుంటున్నాడంటే ఇది నిజంగా జరిగిందా అన్నట్లుగా అనుకుంటున్న వ్యక్తిని దాటించుకుంటూ వచ్చిన దేవునికి మహిమ కలుగును. మొదటి కావాలని దాటించుతాను, రెండవ కావాలి వాడిని దాటిస్తూ వచ్చింది. ఆ తర్వాత పట్టణపు కావలిని దాటి పట్టణంకు పోవు ఇనుప గవలి వద్దకు వచ్చినప్పుడు దానంతట అది వానికి తెలుసుకొను. దేవునికి మహిమ కలుగును. ఇప్పట్లాగా లాకులు పెట్టి మనసులో దగ్గర కల్లంగానే తెలుసుకుంటున్నాయి చూడండి. అట్లా పెట్టి ఉంటే అది సిస్టమాటిక్ గా అట్లా ఉంది కాబట్టి అది తెలుసుకున్నాను. ఇనుముతో వేసిన దానంతటి అది తెలుసుకున్నాను. దేవునికి మహిమ కలుగును. ఈ రోజున ప్రభు మార్గంలో నువ్వు వర్తిల్లడానికి, ప్రభు మార్గంలో నువ్వు ప్రయాణం చేయడానికి చెప్తావు. నీ ఎదుట తలుపులు తెరవబడాలి. దేవునికి మహిమ కలుగునగా. తలుపులు తెరవబడాలి. ఇప్పుడు తెరవబడితే తలుపు, ఇప్పుడు రండి వెనక్కు మళ్ళా, ఇప్పుడు తెరవబడితే తలుపు, నడుము కట్టుకున్నప్పుడు ఎప్పుడు తెరవబడితే తలుపు, పాదములకు చెప్పులు తొడుక్కున్నాం, ఎప్పుడు తెరవబడుతున్నాయి తలుపులు వేసుకున్నాం, ఎప్పుడు తెరవబడుతున్నాయి తలుపులు బోధించడానికి వచ్చి శక్తి మార్గాన్ని చూపించడానికి వచ్చి దోత వెళుతూ ఉన్నప్పుడు దేవుడికి మనసు కలుగుతుంది. ఇప్పుడు ఈ బోధ మీకు ఏం చేస్తూ ఉంటే ఉపకారం. ఈ బోధ అంటే మన వల్ల
ఈ వాక్యం వెంట మనం నడిచినప్పుడు దాని అంతటికి అదే కడుపులు తెరవబడుతుంది. దేవుడికి మహిమ కలగదు. అలా అలా మంచి దేవుడిగా జనుడైన తండ్రిగా జ్ఞాపకం చేసుకోండి. అక్కడ దాకా దాటించిన తర్వాత తలుపులు తెరవబడిన తర్వాత ఇంకొక వీధి కూడా తీసుకెళ్ళాం. ఇనుపు గది వద్దకు వచ్చినప్పుడు దాని అంతటా వారికి చేసుకున్నాను. వారు బయలుదేరి ఒక వీధి రాసిన వెంటనే దూత అతని విడిచిపోయి వీధికి వచ్చింది, వెళ్ళాల్సిన మార్గానికి వచ్చింది. దూత అప్పుడు విడిచిపోయి దేవునికి మహిమ కలగనగా పరలోకం నుండి మీ కొరకు నా కొరకు పంపబడింది పరిశుద్ధాత్ముడు మీకు బోధ చేస్తూ ఉంటే, పరిశుద్ధాత్ముడు నిన్ను బలపరుస్తూ ఉంటే, పరిశుద్ధాత్ముడి వెంట వెళ్ళటానికి ఇష్టపడకపోతే ఈ చేతులు బయటకు వచ్చేవాడినా, ఈ చేతులు ఎక్కడుండేవాడిని సరసాగా. మరి ఎంతమంది సైనికులు ఉన్నారు, కావలి వాళ్ళు ఉన్నారు, మరి వీళ్ళంతా దేవునికి మహిమ కలిగినగా దేవుని కార్యములు ఏ విధంగా జ్ఞాపకం చేస్తాం. దేవునితో నడవలసిన అవిందును నడుస్తూ దేవుని కార్యములు అద్భుతములు, దేవుని కార్యములు ఆశ్చర్యములు, దేవుని కార్యములు ఊహకు అందనివి. దేవునికి మహిమ కలుగునగా ఆ విధంగా బయటికి ఈడుకు వచ్చినాం. 11వ తర్వాత వచ్చిన దేవునికి మహిమ కలుగలగాక. ఆ దూత వెళ్ళిపోయింది. ప్రభు తన దూతను పంపి హేరోదు చేతుల నుండి యూదులను ప్రజలు నాకు చేయని చేసించిన వాటన్నిటి నుండి నన్ను రక్షించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలియని అనుకుని వాళ్ళు చేసిన కుట్రాంతను, వాళ్ళు పొందిన పన్నాగాలన్నింటినీ ఆ దేవుడే ఆ దూతన ప్రశ్న దేవునికి మహిమ కలుగనగా నన్ను తప్పించి నన్ను విడిపించి దేవునికి మహిమ కలుగనగా. ఈ రోజు ఈ వాక్యం విడిపించగా దేవునికి మహిమ కలుగనగా. దేవుని మహిమ కలుగనగా. ఆ కృపను పొందు గమీనంగా మనం ప్రకటించడానికి 12వ ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థించుకుందరు. దేవునికి మహిమ కలుగనగా. ఇది తెలుసుకున్న తర్వాత అతడు ఇట్లు ఆలోచించేసి మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాడు. అక్కడ ఏం చేస్తున్నారంటే అనేకులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అతడు తలవాసుడి తలుపు తట్టుకుండగా రోజు అని ఒక చిన్నది ఆలోచించకు వచ్చును. దేవునికి మహిమ కలుగనగా. మహిమ కలిగిన దేవుడు దేవుని యొక్క సువార్తను మనకు వినిపింపజేస్తూ మనము మన వినికిడి ఏ విధంగా ఉంటుందో ఆయన చూస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అక్కడ రోజు అని ఒక చిన్నది ఆలోచిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగనగా. పేతురు రోజు అని ఒక చిన్నది ఆలోచించుగా వచ్చిన తలుపు తడుతూ ఉన్నదా, ఎవరో తలుపు తడుతూ ఉన్నారని ఆలోచించడానికి వచ్చిందని దేవునికి మహిమ కలుగనగా. దేవుని పిల్లలంగా ఈరోజు మన జీవితంతో కూడా చెప్తున్నారు, అయ్యా నీ కృప చేత నన్ను నడిపించి, నీ వాక్యం చేత నన్ను కట్టు, నీ మార్గంలో నన్ను నడిపించి అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనకి ఎన్ని సంవత్సరాలు, అన్ని సంవత్సరాలు లేక కొన్ని సంవత్సరాలు తీసేసుకుని మనం అన్ని సంవత్సరాల మధ్య భక్తి చేయలేదు కాబట్టి కొన్ని సంవత్సరాలు తీసేసుకుని భక్తి చేయడానికి వచ్చిన దగ్గర నుండి కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ చెప్పే సంగతి ఎంతో వినండి జాగ్రత్త. రోజు ఏం చేస్తూ ఉందంటే వెలుపు చదువుతున్న
ఆ శబ్దాన్ని ఆలకించడానికి వచ్చినట్టుగా దేవుని యొక్క లేఖనాలు వచ్చిన ఈ బిడ్డ ఎవరు, వచ్చిన ఈ కుమార్తె ఎవరు? దేవునికి మహిమ కలుగునగా. మహిమ కలిగిన దేవుడు తన స్వరాన్ని వినిపింపజేస్తుంటే ఆలకించడానికి ఇష్టపడిన బిడ్డగా చూపిస్తున్న దేవునికి మహిమ కలుగునగా. ఈరోజు ఇంటున్న దేవుని మాటను దేవుని దగ్గర సంఘం ప్రార్థన చేస్తుంది, ఇంట్లో కూడా ప్రార్థన చేస్తున్నారు. అయితే ఎవరి మాటను ఆలోచించడానికి మనసు వేస్తుంది? ఏసయ్య చేతులను తీసుకొస్తారు. దేవునికి మహిమ కలుగున. ప్రార్థన చేస్తూ ఉంటున్నాం, ఏసయ్య ఏం చేస్తూ ఉన్నాడో ఆలోచించలేము. కలుపు దొరుకుతుంది ఎవరని కలుపు దగ్గరకు వచ్చింది. వినండి, ఇంకా ఆమె చేతుల స్వరము గుర్తుపట్టి సంతోషము చేత కడుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి చేతులు కడుపు దగ్గర నిలుస్తున్నాడని తెలియను. అక్కడ కూడా ప్రార్థన చేస్తున్న వారందరూ కూడా వీళ్ళు సంతోషంతో ఆ చేతుల స్వరాన్ని గుర్తుపట్టంట లోపల ఉన్న వారికి చెప్తూ ఉన్నాను. చేతులు రాని వచ్చు అని చెప్పేసి చెప్తూ ఉన్నాను. 25 వచ్చిన అందుకు వారు నీవు ఇచ్చుదానవనిరి, అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతన్ని దోట అనేది. ఇంకేమన్నారు? పిచ్చిగానే అన్నారు. ప్రార్థన చేస్తాం దేని కొరకు? చేతులు రావాలని. చేతులు వచ్చాడని చెప్తుంటే పిచ్చిగానే అన్నారు. ప్రేమ కలిగిన దేవుడు మనకు మన హృదయాన్ని అందిస్తూ అని చెప్తూ ఉన్నాడు. ఆయన నీ కొరకు పని చేస్తూ పనివారిగా పంచాడు. దేవునికి మహిమ కలిగిన పంచిన పనివారు పని చేస్తూ ఉండగా మనం ఆలోచించలేని స్థితిలో మనం ఉండదు. ఆలోచించే వారిగా మనం ఉంటాం. మళ్ళా చెప్తూ ఉన్నాడు, విశ్వాసానికి కట్టైన దేవుడు, నమ్మదగిన దేవుడు తన పనిని, తన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఇదేనా మనిషిని కూడా నేను ఎన్నుకున్నాను అంటున్నాడు ప్రభు. దేవుడికి మహిమ కలుగునగా. దేవుడు కృపను పొందుకుని విధంగా మనం బ్రతకం. ఆయనే మనల్ని నడిపించేదే. ఇది బాగుపడు. ఇంకా పిచ్చి పట్టింది, ఇంకా నువ్వు పిచ్చిదానివి అన్నట్లుగా ఆ గుంపులో సారకు అంటారు. ఇది బాగుపడు. దేవుని సంగతుల్ని నీకు చెప్పటానికి దేవుని నామ మహిమాత్రంగా నిలుపుకొని దేవుడు తన సంగతులు చెప్తూ దేవుడికే మహిమ కలుగునగా. సదాకాలం ఆయనకే మహిమ కలుగునగా. ఆయన నామగా ఇక్కడ ఈ రోజు కూడా దేవుని కొరకు దేవుని బిడ్డను చేస్తున్న ప్రార్థన వింటూ వచ్చింది. దేవుని కొరకు ఎదురు చూస్తున్న ఈ కుమార్తె ఏమైందంటే చేతులు స్వరణ. దేవునికి మహిమ కలుగునగా. కలుగు దొరికిన చేతులు స్వరణ ఎక్కడి నుంచి వచ్చేది? సరసాల్లో సావుల వారి మధ్యన, సైనికుల మధ్యన వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటూ ఉన్నారంటే, ఆ పరిగెత్తుకు పోయి చెప్తూ వచ్చినంత చెప్పిన దాన్ని నీవు ఇచ్చుదానం అన్నది. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతన్ని దోషాన్ని కాదయ్యా, నేను విన్నానయ్యా, చేతురేనయ్యా అంటాడు. ఇంకా దృఢంగా చెప్తాను, త్వరగా నేను విన్నానయ్యా, చేతురేనయ్యా పిలిచి అని చెప్తూ ఉంటారు. వాళ్ళు అంటున్నారు, నీకు పిచ్చి పట్టింది, ఆ వచ్చింది దోక అంటూ. ఈరోజు ఉపదేశాన్ని నీకు అందిస్తూ దేవుని యొక్క గుణ లక్షణాలతో బ్రతకడం, దేవుడు తన యొక్క మర్మం, తన యొక్క జ్ఞానమును అందిస్తూ దేవునికి ఉపయోగకరంగా, దేవుని నామ మహిమార్థంగా బ్రతకడానికి ఈ సత్య విషయాలు జ్ఞాపకం చేస్తూ వీళ్ళకి మహిమ కలుగున. ఆమె వచ్చి
దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దోత అనేది చేతులు ఇంకను తగ్గుతున్నందున వారు తలుపు తీసి అతను చూసి భ్రాంతి నుండి దేవుని మనుషులు కదా ఇంకా తడుతూ ఉన్నాడు, ఇంకా తడుతూ. ఆమె చెప్తుంది వింటుంది, ఆమె చెప్తుంది. ఆమె ఏమంటున్నారు? ఇలానే అంటున్నారు, ఏ చేతులు కాదు దోత వచ్చినట్టు అంటూ ఉన్నారు. అయితే ఇంకా తడుతూ ఉన్నారు, ఇంకా తడుతూ ఉన్నారు. ఈ రోజున కూడా నీ హృదయం అనే తలుపును ఇంకా తడుతూ ఉన్నారు, ఇంకా తడుతూ ఉన్నారు. దేవుని యొక్క లేఖనాలు సత్యములు, దేవుని యొక్క లేఖనాలు నీకు సమాధానాన్ని కలిగించే లేఖనము దేవుని మనసు కలిగిన ఆ లేఖనం ద్వారా నువ్వు బాగుపడటానికి చెప్తూ ఉన్నా, ఫలం పొందుకోవడానికి చెప్తూ ఉన్నా. దేవుడు ఎవరని నమ్ముకున్నారు? విమోచకుడైన రక్షకుడైన యేసయ్యను నమ్ముకున్న యేసయ్య వార్తలు అటువంటి వ్యక్తిని తీసుకొని చెరసాలు సంఖ్యలుతో బంధించింది. అయితే దేవుడు ఆ వ్యక్తిని విడిపించుకొచ్చిన వ్యక్తి వచ్చింది. ఎక్కడైతే సంఘముగా కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారో ఆ ప్రార్థన చేస్తున్న వారు దగ్గరికి వెళ్ళి తలుపు తడుతూ ఉంటే వారు ఏం చేసినది? తలుపు తీసి దేవుని యొక్క లేఖనాల్లో ఉన్న సత్యం నీవు నేను గ్రహించుకోవడానికి యేసయ్య నామంలోనే ప్రార్థన చేస్తూ, యేసయ్య వాక్యం ద్వారా ప్రార్థన చేస్తూ వాక్యం వచ్చి తలుపు తడుతూ ఉంటే తలుపు తీయటం చేతగా, వాక్యం వచ్చి హృదయం అనే తలుపు తడుతూ ఉంటే తలుపు తీయటం చేతగా. దేవుని యొక్క లేఖనాలు అంటూ ఉన్నాయి, ఎవడు నా మాట విని తలుపు చేస్తాడో వాడును నేను కలిసి భోజనం చేస్తాను. దేవుని మహిమకరం. చూడండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుతున్నాను, దేవునికి మహిమ కలగండి. ఎవడైనా నా స్వరం తలుపు తీసినాడలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయడము. ఈ వాక్యం చెప్పారు కదా, ఈ రాత్రి కాలం పొరపాటున పక్కింటి వాళ్ళ రూమ్ వాళ్ళకి మన రూమ్ డోర్ పెట్టారనుకో, తలుపు తీయాలి. ఏ తలుపు తీయాల్సింది? హృదయం అనే తలుపు. హృదయం అనే దేవునికి మహిమ కలగనాలి. హృదయం అనే తలుపు పిలిస్తే తెరిస్తే చెప్తూ ఉన్నాడు, నా స్వరం నేను తలుపు తీసినాడలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయడము. దేవునికి మహిమ కలుగునగాక. భోజనము చేయ పండుగలనది అలాగే పరిశుద్ధ గ్రంథముల నుంచి ప్రభుత్వం యొక్క వాక్యం ద్వారా సమరయ స్త్రీ యాకోబు గారి దగ్గర కలుసుకోవడం. అప్పుడు ప్రజలు అంటూ ఉన్నారు, వాడు కూడా భోజనం చేయాలి. అయితే ఆ భోజనము మీకు తెలియదు అంటున్నాడు. ఆ భోజనము నా తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడము, నా తండ్రి యొక్క పని జరిగించడము. ఈరోజు దేవుని పని జరిగించే బిడ్డగా, దేవుని మాటను ఆలకించే బిడ్డగా నువ్వు దేవుని యొక్క నామందు విశ్వాసం నుంచి నీ హృదయం అనే తలుపు తీరు. ఆ హృదయం అనే తలుపు తీరుస్తుంది. కలిసి భోజనం చేసే రీతిగా, కలిసి పని చేసే రీతిగా, ఆయనకు ఉపయోగపడే సాధనంగా ఆయన నిన్ను బలపరచగలిగితే దేవునికి మహిమ కలిగినగా ప్రేమ కలిగిన దేవుని దగ్గర ఈ మాటలు మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు రోజు ఎవరు గుర్తుగా ఉంది? రోజు ఎవరు గుర్తుగా ఉంది? స్వరాన్ని ఆలకించే సంఘానికి గుర్తుగా, దేవునికి మహిమ కలిగిన తలుపు దొరుకుతున్న స్వరాన్ని ఆలకించే సంఘానికి గుర్తుగా సంఘం కొలుపుతుంది.
దేవునికి మహిమ కలుగుతుంది. ఒక చోట సంఘం, ఒక చోట వెలుపల నుండి తలుపు తెచ్చే వాళ్ళు ఉన్నారు. వెలుపల నుండి తలుపు తెచ్చే వాళ్ళు చెప్పినప్పుడు వినకోకుండా, చెప్పినప్పుడు మనసు మార్చుకోకుండా, చెప్పినప్పుడు నడుము కట్టుకోకుండా, చెప్పినప్పుడు ఆ చెప్పులు తొడుక్కోకుండా, అది వస్త్రాన్ని వేసుకోకుండా ఉన్న వాళ్ళు ఎక్కడున్నారంటే తలుపు పడుతుంది. ఆయన లోపలికి వెళ్ళిపోయి తలుపు పెట్టుకున్నాడు. తలుపు దొరకం తలుపు దొరుకుంటే వాళ్ళతో ఏమన్నాడు, మీరెవరో నేను ఎరగను. ఆయన వచ్చి చెప్పేటప్పుడు నీ హృదయం అనే తలుపు తెరవటం. దేవునికి మహిమ కలగాలి. ప్రేమమయుడు నేర్చే ప్రేమ నేర్చుకోవాలంటే ఇప్పుడు రోజు ఆలోచిస్తున్నారు. దేవుని మాటను ఆలోచించు. నా కుమారుడ నా మాట ఆలోచించు, నీకు ఇది ఎంతో లేదంట. నా మాట నీవు ఆలోచిస్తే నీకు ఎంతో లేదా. దేవునికి మహిమ కలదు. ఆయన మాట ఆలోచిస్తే అంత ఆలోచించిన కుమార్తె దేవునికి మహిమ కలుగున. అంటే ఆమె చేసేవన్నీ ఇప్పుడు స్వార్థం కలిగిన దేవునికి మహిమ కలుగున. నీ దగ్గర కూడా ఏముందని స్వార్థం కలిగినది ఏమన్నా? స్వార్థంతో ఆయన మాట ఆలోచించే చెవులు, స్వార్థంతో ఆయన చూసే నేత్రాలు. దేవునికి మహిమ కలుగున. రోజు ఎవరు చెప్తే ఈ పని చేసుకోవచ్చు. రోజు ఎందుకు వెళ్ళింది అక్కడికంటే ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. రోజు యొక్క ధ్యానం అంతా ఎక్కడ ఉందంటే, మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మన ప్రార్థన ఆయన వెళ్తాడు. ఆయన విని చేతుని తీసుకో అని చేతులే వచ్చిందని అడుగు దట్టంగా అంకులు వచ్చేస్తూ దేవునికి మహిమ కలుగుతుంది. ఈ రోజు నువ్వు ఎవరు ప్రార్థన చేసుకున్నా తలుపు దట్టే వ్యక్తి ద్వారా తలుపు తెరవబడే రీతిగా నీ మనసు ఉందా లేదా సార్ ఆలోచన. తలుపు పెడుతూ ఉన్నాడు, తెరవగలిగేటట్టుగా నీ మనసు ఉందా? ఎందుకు ఈ మాట అడుగుతూ ఉన్నాడు కూడా దేవుడు చెప్తుంది. వాక్యం నా కొరకే తెచ్చింది, నన్నే తెచ్చింది, నన్నే గాయపరిచింది, నన్నే ఇబ్బంది వచ్చింది అని అనుకుని తలుపు తీయలేని వ్యక్తిగా ఉండిపోకు. నీ హృదయాన్ని సత్యం, నా హృదయాన్ని సత్యం తలుపు తీయవలసింది ఎవరు? అవును, దేవునికి మహిమ కలగాలి. తలుపు తీయవలసింది లేదు, హృదయపు తలుపు తెరవవలసింది లేదు. దేవునికి మహిమ కలగాలి. హృదయపు తలుపు తెరవగలిగేటట్లుగా నువ్వు బ్రతుకు. హృదయపు తలుపు తెరవగలిగేటట్లుగా నువ్వు దేవుని మాటను ఆలోచించు. దేవునికి మహిమ కలగనగా ఆ విధంగా ఆలోచించిన వారిని దేవుడు నా మాట శ్రద్ధగా ఆలోచిస్తే నీకే వినడు, నీకు ప్రాప్తిస్తే దేవునికి మహిమ కలుగుతుంది. నా మాట శ్రద్ధగా ఉంటే నీ స్వస్థత నీకు కలుగుతుంది. నా మాట శ్రద్ధగా ఉంటే నువ్వు బండ మీద ఇంటిని కట్టుకుంటా. మరి ఏమి ఆలోచించుకోకుండా మనం ఏం చేస్తాం? మన మనసు ఎప్పుడు కూడా ఇవాళ నా హృదయం గుర్చేటట్లుగానే మాట్లాడారు. ఇక్కడ చూస్తే ఆమె నిత్యం చేసుకుందంట. ఇంకా తలుపు ఏమవుతుంది? ఇంకా మరిగలిసి దొరుకుతుంది. దేవునికి మహిమ కలిగిన అది బ్రతకటం. దేవునికి మహిమ కలిగిన ఆమె హృదయం ఎప్పుడైతే దృఢమైందో అది బ్రతుకు. దేవునికి మహిమ కలిగిన హృదయం కాని మనసు ఎట్లా ఉంటుందంటే అటు ఇటుగా ఉంటుంది. ఇంత దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు చల్లగానైనా రక్తగానైనా నువ్వు వస్తున్న స్థితిలో తలుపు చేద్దామా తలుపేద్దాం అన్నట్లుగా నువ్వు నిలువెత్తన స్థితిలో ఉంటుంది. నువ్వు వేస్తాను అటువంటి స్థితి జీవితంలో ఉండకోకుండా కాపాడిన దేవుడికి మహిమ కలగనగాక. ప్రేమమయుడు నేర్చేస్తాను
మీ వద్దకు మన వద్దకు వచ్చి మనలో బలపరుస్తూ ఆ జీవితాన్ని ఆ ప్రేమ నుండి పొద్దున్నంపజేస్తూ కృప వెంబడి కృపను పొందుకుంటూ ధన్యంగా కనిపించి పలికి చెప్పాడు దేవుడు. హృదయం అనే వాటిని సత్యాన్ని ఆలోచించి ధన్యంగా బ్రతకటానికి కృపవంతుగా దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనం వింటుందా జీవించినదాకా నిత్య దేవుడిగా మహిళ తండ్రిగా ఆయన మాట్లాడుతూ ప్రేమగలిగిన దేవుడిగా మాట్లాడుతూ ఏ రక్షకు ఆయన విమోచకు అని ఆయనకే సాగరపడే రీతిగా కనులను సరిపెట్టుకొని కనుక దేవుని మాటను హృదయం అందరూ భద్రపరుచుకుంటూ జాగ్రత్త చేసుకుంటూ మన హృదయం ప్రార్థన చేద్దాం. విధంగా నా హృదయాన్ని నా హృదయాన్ని దృఢపరుచుకున్న రీతిగా నా హృదయాన్ని నేను ఎందు నా హృదయాన్ని దృఢపరు అని తీర్మానం ఆ సహాయాన్ని దేవుని చేత కోరుతాం. ఇంకా సందేహపడేవారిగా ఇంకా సంశయించేవారిగా ఉండటం ప్రార్థన చేస్తున్న వారే సందేహపడుతుంది. ప్రార్థన చేస్తున్న వారే ఇదానా అంటున్నారు. ప్రార్థన చేస్తున్న వారే అతను దోష వచ్చింది అంటున్నారు. ఇది మళ్ళా ఆయన గట్టిగా కొట్టి స్వరాన్ని వినిపించదీస్తే ఈరోజు నేను అనుకోవాలి, నువ్వు అనుకో. నా దేవుడే నా హృదయం అని తలుపును తట్టే, నా దేవుడే నా హృదయం అని తలుపును తట్టే. నేనే దృఢం కావాలి, నేనే దేవుని యందు బలం పొందుకోవాలి, నేనే దేవుని దగ్గర దేవుని మాట ఆలోచించాలి. నా బ్రతుకుని బ్రతికించుతాను. మీరు ఆయనకు మహిమకరంగా అనేకులకు మాదిరికరంగా బ్రతుకు ఆ దేవుని మాతో మాట్లాడు అనే నమ్మకం అనే నిశ్చయించారు. విశ్వాసం విశ్వాసంతో ప్రార్థిస్తే విశ్వాసం కలిగిన ప్రార్థన ఆలోచిస్తాను, అంగీకరిస్తాను. ప్రార్థన చేద్దాం. ప్రేరేపించబడిన బట్టి ప్రార్థించి ప్రభునామమున స్తోత్రం 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 హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి మనము దేవుని వచ్చినప్పుడు ఎంత మాత్రం కావడానికి ఆయన చేర్చుకునేది, ఆయన బలపరుస్తుంది, ఆయన మాట మనల్ని బలపరుస్తుంది, ఇది చేస్తుంది, మన పక్షంగా తన కార్యాలు జరిగింది. ఆ విశ్వాసంతో సాధించిన దేవుని యొక్క నూతనములకు మన జీవితాన్ని బలపరిచి దినదినము మన కృపలో వచ్చి స్తోత్రం 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 ఘనమైన దేవా, ఘనముగా ప్రభువా, వాక్కులను తెచ్చిన ఘనమైన దేవా నీకు స్తోత్రం 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 మీకు ఎన్ని స్తోత్రములు ప్రభువా, మీకు ఎన్ని స్తోత్రములు ఎన్ని స్తోత్రములు స్తోత్రములు. ఆశ్చర్యమైన జ్ఞానంని బోధించావు ప్రభువా, నీకు స్తోత్రము 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 స్తోత్రము. అద్భుతమైన మర్మంని బోధించావు ప్రభువా, నీకు స్తోత్రము 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 స్తోత్రము. మహిమాత్మక బోధించావు ప్రభువా, నీకు స్తోత్రము 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 స్తోత్రం. యేసయ్యా, యేసు దేవుడు, మహాపరిశుద్ధమైన దేవుడు, స్తోత్రము 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 స్తోత్రం. యేసయ్యా, ఘనముగా ఇంటికి తీసుకెళ్ళటానికి సిద్ధపరుస్తున్న దేవునికి స్తోత్రము 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 స్తోత్రము. పరిశుద్ధమైన
విశ్వాసముతోటి నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రము 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 స్తోత్రము. ఏ నాటికైనా చాలిన దేవుడవుగా తోడున్న దేవా నీకు స్తోత్రము 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 స్తోత్రమేసయ్యా నీకు పరిశుద్ధుడా నీకు స్తోత్రమేసయ్యా నీకు ఎన్ని స్తోత్రములు ప్రభువా ఎన్ని స్తోత్రములు ప్రభువా. నడిపించగలిగిన దేవుడిగా నిలబెట్ట దేవుడిగా నీకు స్తోత్రములు 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 యేసయ్యా. నిన్ను ప్రభువా నిన్ను వెంబడించాలి ప్రభువా, నిన్ను వెంబడించే భాగ్యం ఇచ్చిన దేవానికి స్తోత్రము 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 స్తోత్రం యేసయ్యా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధముగా తీసుకెళ్తున్నావు ప్రభువా, పరిశుద్ధముగా తీసుకెళ్తున్నావు ప్రభువా. నీకు స్తోత్రము నీకు స్తోత్రము నీకు స్తోత్రము నీకు స్తోత్రము నీకు స్తోత్రము. ఆశ్చర్యముగా ఆశ్చర్యముగా ప్రభువా ఆశ్చర్యముగా ప్రభువా. యేసు 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 ఘనమైన దేవుడిగా ఆశ్చర్యముగా ప్రభువా చేస్తున్న క్రియలను బట్టి ప్రభువా యేసు దేవా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. మంచి దేవుడిగా మంచి బోధతో నమ్మకముగా 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 తెలుస్తున్న దేవానికి స్తోత్రము 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 స్తోత్రము. నీ కొరకే ఆ నమ్మకము ప్రభువా, నీ దారిలో నడుటకే కదా ప్రభువా నమ్మకముగా రమ్మని పిలుస్తున్నావు ప్రభువా. నీవు చూసినావు ప్రభువా, నమ్మదగిన బిడ్డగా చూసిన దేవుడిగా పిలుస్తున్నావు ప్రభువా. నీకు స్తోత్రము 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 ప్రభువా. నిన్ను 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 వెంబడిస్తూ ప్రభువా ఆశ్చర్య కార్యములను ప్రభువా యేసు జరిగిస్తానని నమ్ముతూ ప్రభువా నీ వెంటే ప్రభువా జరిగించబోతున్న ప్రభువా నీ వెంటే నడుస్తున్నాము ప్రభువా నడుస్తున్నాము. యేసు 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 మంచి దేవుడిగా యేసు క్రియలు మంచి క్రియలుగా నడిపిస్తున్న మార్గము మంచి మార్గముగా ఆలకించి 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 ప్రభు నందే విశ్వాసముతో ప్రభువా 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 నీవే అని నడుస్తున్న విశ్వాసమును చూసి ప్రభువు సంతోషిస్తున్నాడు. ఆమేన్.